श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपं नाजानबाहुं नरविन्ददलायराक्षं रामं निशाचरविनाशकरं नमामि। శ్రీ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారికి విశేషంగా ప్రతి నెలా కూడా స్వామికి కళ్యాణోత్సవం జరుగుతుంది. శ్రీ పూర్వభాద్ర నక్షత్రం స్వామి యొక్క జన్మ నక్షత్రం. ఆ స్వామికి పూర్వభాద్ర జన్మ నక్షత్రం రోజున సువర్చల సమేత శ్రీ వీరాంజనేయ స్వామి వారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. స్వామి యొక్క కళ్యాణం చేసినట్లయితే మనకి సకల అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. అదేవిధంగా ఆ స్వామి యొక్క కళ్యాణ విశేషము ఆంజనేయ స్వామికి కళ్యాణం ఏమిటి అనుకుంటాం, కానీ రాముల వారి దగ్గరికి రాకముందే స్వామికి కళ్యాణం జరుగుతుంది. ఆ విధంగా స్వామి యొక్క కళ్యాణ విశేషాలన్నీ కూడా ప్రతి నెలా కూడా పూర్వభాద్ర జన్మ నక్షత్రం రోజున స్వామికి విశేషమైన కళ్యాణోత్సవం జరపబడుతుంది. ప్రతి సంవత్సరము కూడా హనుమత్ జయంతికి స్వామికి కళ్యాణోత్సవం జరపబడుతుంది. ఆ కళ్యాణోత్సవంలో భక్తులందరూ కూడా ఎంతో విరివిగా పాల్గొంటూ ఉంటారు. ఈ విధంగా ఆంజనేయ స్వామికి బ్రహ్మచారి కదయా వివాహం ఎందుకు అవుతుంది అంటారు, కానీ వివాహం చేసుకునే బ్రహ్మచర్యాన్ని పాటించాడు స్వామి. ఎందుచేతనయ్యా అంటే మనకి పరాశర సంహితలో సాక్షాత్తు కూడా వ్యాసభగవానుడు చెప్పినటువంటి శాస్త్రవచనం ఏమిటయ్యా అంటే, ఈ సూర్యనారాయణమూర్తి వేడిమి యొక్క తీవ్రత భూమి మీద ఎంతో ఎక్కువగా ఉండేది. అటువంటి ఆ యొక్క తీవ్రతకు భూమి మీదటువంటి మానవులు, పశుపక్షాదులు, ఋషులు అందరూ కూడా తట్టుకోలేక వెళ్ళి ఆ యొక్క విష్ణుమూర్తి దగ్గర మొరబెట్టుకుంటూ ఉంటారు, ఆ స్వామి యొక్క వేడిమిని తగ్గించమని చెప్పేసి. ఆ వేడిమి తీవ్రతని ఈ యొక్క దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మని పిలిపించి సూర్యుడిని అందరూ కూడా సానబడతారు. ఆ స్వామి యొక్క తేజస్సు నుండి కూడా జన్మించినటువంటి రూపమే సువర్చల. బ్రహ్మగారు సృష్టిలో కూడా దేనికి నిరుపయోగం అనేది లేదు కాబట్టి ఈ యొక్క శక్తికి కూడా ఆయన ప్రాణం పోసి సువర్చల అని నామకరణం చేస్తారు. సూర్య భగవానుడి యొక్క తేజస్సు నుండి కూడా పుట్టినటువంటి కుమార్తె కాబట్టి సువర్చల అని నామకరణం చేశారు ఆ యొక్క కుమార్తెకు. అప్పుడు మళ్ళీ దేవతలందరూ కూడా అడుగుతారు, అయ్యా మరి ఆయన శక్తిని తగ్గించమంటే మీరేమో ఆ శక్తికి ఇంకో రూపాన్ని కల్పించారు, ఈవిడ్ని ఎవరు బరాయిస్తారయ్యా అని చెప్పేసి. రాబోయేటువంటి భవిష్యత్తులో స్వామి ఆంజనేయ స్వామి జన్మిస్తాడు, ఆ జన్మ బ్రహ్మచారి, ఆయనకిచ్చి వివాహం చేయండి అని చెప్పేసి బ్రహ్మగారు వరమిస్తాడు. అదేవిధంగా కాలక్రమంలో ఆంజనేయ స్వామి జన్మించి ఆ యొక్క విద్యను నేర్చుకోవడం కోసం సూర్యనారాయణమూర్తి దగ్గరికి చేరతాడు. అయ్యా నాకు విద్య చెప్పండి అని చెప్పేసి శిష్యుడిగా స్వీకరించినటువంటి ఆ యొక్క సూర్యనారాయణమూర్తి ఆంజనేయ స్వామికి సకల విద్యలు కూడా నేర్పుతూ ఉంటాడు. ఈ విద్యలన్నీ కూడా నేర్చుకునేటువంటి సందర్భంలో నవవ్యాకరణ పండితుడు, రాబోయేటువంటి భవిష్యత్తుకు బ్రహ్మ. ఇప్పుడు ఉన్నటువంటి కలియుగం అంతా కూడా అయిపోయి మళ్ళా ప్రారంభమవుతుంది. అటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి బ్రహ్మ కాబట్టి మనము ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరనామంలో కూడా భవిష్యత్ బ్రహ్మనే నమః అని చెప్పి చదువుతాం. ఆ విధంగా ఆ యొక్క బ్రహ్మత్వ పదవి సిద్ధించాలన్నా కూడా ఈ నవవ్యాకరణాలు పూర్తి చేయడానికి కూడా వివాహం అయితే కానీ అర్హత లేదు. మరి ఆయనకి సందేహం వస్తుంది, అయ్యా నేను బ్రహ్మచారిని కదా, నాకేంటో వివాహం చేస్తానంటున్నావు, వివాహం చేస్తే నా బ్రహ్మచర్యానికి వ్రతభంగం జరుగుతుంది కదా, ఎట్లాగూ ఏమిటి అని. నాయనానికి ఆపద వస్తుందని చెప్పి బ్రహ్మగారు ముందుగానే ఒక కుమార్తెను సృష్టించి అట్టుపెట్టారు. ఆ కుమార్తెనే నా యొక్క చదువు చెప్పి నా కుమార్తెను నీకు వివాహం చేస్తాను, నీకు ఎటువంటి దీక్షాభంగం కూడా జరగదు అని చెప్పేసి సాక్షాత్తు గురువు గారే చదువు చెప్పి ఆయన యొక్క కుమార్తెని ఇచ్చి ఆ యొక్క వివాహాన్ని చేస్తారు ఆంజనేయ స్వామికి. ఆ విధంగా ఆ యొక్క సువర్చన వివాహాన్ని చేసుకున్నటువంటి స్వామికి ఆ తేజస్సు అంతా కూడా ఆయనలో విలీనం అయిపోతుంది. స్త్రీమూర్తిని పెట్టుకొని ఎక్కడా కూడా జీవించాలి ఆంజనేయ స్వామి. ఎప్పుడైతే వివాహం చేశారో గురువుగారు ఆ స్వామి యొక్క ఆ సూర్యనారాయణమూర్తి యొక్క శక్తిని కూడా ఆ తేజస్సులో ఆయనలో కలిపేసుకుంటాడు. ఆ విధంగా ఆ యొక్క సువర్చల సమేత ఆంజనేయ స్వామికి కళ్యాణోత్సవం విశేషంగా జరపబడుతూ ఉంటుంది. ఆ విధంగా మనము ఎక్కడైనా సరే ఆగమ శాస్త్రరీత్యా ఆలయాల్లో ఆ యొక్క అయ్యవారు అమ్మవారు కూడా ఉండటం అనేది మనకు సనాతన సాంప్రదాయం కాబట్టి మనందరికీ కూడా సకల శుభాలు కూడా చేకూరాలి అని చెప్పేసి ఆ యొక్క సువర్చల సమేత వీరాంజనేయ స్వామికి మనం కళ్యాణోత్సవం చేయటం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవోపేతంగా హనుమత్ జయంతి రోజున జరపడం జరుగుతుంది. దానిని భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామిని దర్శించి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. జై శ్రీరామ్.